యూసుఫ్గూడ డివిజన్ లో 51 బూత్ ఉన్నాయని, వాటిలో 30 బూత్ మందికి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీటింగ్లకు కూడా వాళ్ళకి దూరం పెట్టారని, గతంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు కలుపుకొని పోయేవారు. ఆయన ఇప్పుడు లేని వలన యూసుఫ్గూడ సీనియర్ నాయకులకు దూరం పెట్టినందుకు అధిష్టానం వాళ్ళకి పిలిపించి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు చేయాలని యూసుఫ్గూడకు చెందిన 30 బూత్ కమిటీ మెంబర్లకు బుధవారం రోజున తెలంగాణ భవన్లో పోచంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్ కమిటీ వారు మాట్లాడుతూ, టీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసిమెలిసి పనిచేసి జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు. అభిమానించి ఆయనని పెద్ద ఎత్తున గెలిపించింది. మనం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మనకు ముందుకు పోవాలి కాబట్టి, ఖచ్చితంగా మళ్ళీ గెలిపించుకోవాలి కాబట్టి మనం అందరం కలిసి పార్టీ అభ్యర్థికి ఎవరు కేటాయించినా అక్కడ నిలుచునేది కేసీఆర్ అనే మన ఉద్దేశంతో పనిచేయాలి. కేటీఆర్ గారు పోటీ చేస్తున్నారు అన్నతో మనం పనిచేయాలి. అభ్యర్థిని వాళ్ళు ఎవరు ప్రకటించినా మనం అభ్యర్థిని కంటే మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కేసీఆర్ కేటీఆర్ అనే దాంతో మనం కలిసి పనిచేయాలి. మీకు ఎలాంటి ఏమైనా కూడా నేను దగ్గర నుండి నేను చూసుకుంటాను. ఈ యొక్క ఎలక్షన్ వరకే కాదు, మళ్ళీ మీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లే కావచ్చు, మళ్ళీ ఎలక్షన్లు వచ్చేంత వరకు కూడా నేనే ఇన్ఛార్జిగా ఉండి మీకు ఎక్కడ కూడా మళ్ళీ తర్వాత కూడా పని చేయించుకొని మళ్ళీ తర్వాత వదిలేసే ప్రసక్తే లేదు. మళ్ళీ కూడా మీకు ఏమున్నా కూడా ఇబ్బందులు రాకుండా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే కాబట్టి మీ ఏమైనా ఉంటే మళ్ళీ అందరు ఇంతమంది మాట్లాడుకోకుండా ముఖ్యులు ఒక 5 6 మీరు చెప్తే ఖచ్చితంగా మళ్ళీ నేను ఆ డివిజన్ బూత్ వైజ్ కూడా కూర్చుందాం అనుకుంటున్నాం. త్వరలో ఒక వారం రోజుల తర్వాత బూత్ వైజ్ ఆ బూత్ ఏరియాలో మీరు ఎవరున్నారు, వాళ్ళు ఎవరున్నారు, కోఆర్డినేషన్ చూసుకొని అక్కడక్కడ సమస్య ఉంటే అక్కడనే మాట్లాడేసి మీకు వాళ్ళకందరికీ కూడా సైతం ఏదన్నా ఈ 51 బూత్లకు సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నా కూడా బాధ్యత నేనే కాబట్టి అన్నిటినీ నేను చూసుకునే బాధ్యత నాది. అక్కడ మీరు నాయకుడిగా నన్ను మాత్రమే చూసుకోండి. మీరు వేరే ఏమున్నా కూడా మనసులో పెట్టుకోకుండా మనకు పార్టీ కేసీఆర్ గారు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే మనకి అభ్యర్థి, వాళ్ళే కేసీఆర్ గారి అభ్యర్థి అనుకో మనం పనిచేయాలి. ఎవరు ఎన్ని చెప్పినా ఎవరెవరు దాదాపు పోటీలో ఉండాలనుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరు నేను పోటీ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. వాళ్ళ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవచ్చు. కానీ కేసీఆర్ గారు ఎవరు నిర్ణయిస్తే, పార్టీ కేటీఆర్ గారు నిర్ణయిస్తే వాళ్ళకి మనం ఖచ్చితంగా పనిచేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అప్పటిదాకా మన పార్టీ ఎవరితోటిలో ఎందుకంటే ఇబ్బందులు కాకుండా మనం గ్రూపులు కాకుండా ఒకటే లైన్ గా, ఒకటే గుర్తుగా, ఒకటే మాటగా మనం ముందుకు పోవాలని తెలియజేస్తూ మీరు ఎవరు నా దృష్టికి తీసుకురండి.